హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మహాది, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. సన్ రైజర్స్ హైదరాబాద్కు మరొక డిఫీట్ ఈరోజు, అండ్ వరుసగా మూడవ డిఫీట్, అండ్ నౌ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇన్ కోల్కతా. ఈరోజు కూడా టోటల్గా పూర్తి 20 ఓవర్స్ కూడా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం వైజాగ్లో అగైన్స్ ఢిల్లీ 18.4 ఓవర్స్లో ఆల్అవుట్ అయిపోయినారు. అండ్ ఈరోజు 120కి 16.4 ఓవర్స్లో ఆల్అవుట్ అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. 201 వాజ్ ద టార్గెట్ ఫర్ దెమ్, అండ్ వెరీ పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ దిస్ మ్యాచ్. ఏది కూడా కలిసి రాలేదు. టాస్ ఒక్కటి మాత్రం గెలిచారు, బట్ మిగతా ఏ డిపార్ట్మెంట్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ డామినెన్స్ కనబరచలేకపోయింది. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో కోర్స్ కపుల్ ఆఫ్ వికెట్స్ వాళ్ళకి ఎర్లీ లభించాయి, బట్ ఆ తర్వాత కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ 2-3 మ్యాచెస్లో కొంచెం తడబడుతున్నటువంటి వెంకటేష్ అయ్యర్ ఈరోజు బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు, అండ్ చాలా తక్కువ బంతుల్లో ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అండ్ దాంతో కోల్కతా చివరికి 200 స్కోర్ కూడా చేయగలిగింది. అండ్ రింకు సింగ్ వాజ్ బ్రిలియంట్. రింకు అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కలిసి కూడా ఒక మంచి భాగస్వామ్యం ఏర్పరిచారు. అండ్ ఈవెన్ ద కెప్టెన్ అజింక్య రహానే 38 రన్స్ విత్ 4 సిక్సెస్ ఇన్ 27 బాల్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచాడు. కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ కోల్పోయిన తర్వాత ఎక్కడ కూడా ప్రెషర్లో కనబడలేదు. అండ్ దే వర్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ టుడే. సో మరొక మంచి విక్టరీ. సో 4 మ్యాచెస్లో 2 విక్టరీస్ ఉన్నాయి ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్కు. సో బిట్ ఆఫ్ ప్రెషర్ నుంచి అయితే బయటకు వచ్చారు ఈ విక్టరీ తోటి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ దే విల్ పే గుజరాత్ టైటన్స్ ఇన్ హైదరాబాద్, అండ్ అప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఈరోజు బ్యాటింగ్లో ఎవరు కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబట్టలేకపోయారు. టాప్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఒక సిచ్యువేషన్లోనైతే 9 for 3 చాలా స్ట్రగుల్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్లో నితీష్ రెడ్డి కొన్ని మంచి షాట్స్ ఆడాడు. అండ్ కమిందో మెండిస్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ ఆల్సో ప్లేడ్ ఎ గుడ్ ఇన్నింగ్స్, బట్ అది ఏది సరిపోలేదు. అండ్ క్లాసెన్ ఆఫ్ కోర్స్ వాజ్ గుడ్ ఫర్ సమ్ టైమ్, బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ లోవర్ ఆర్డర్ కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో దీంతో వరుసగా 3 డిఫీట్ ఎదుర్కొన్నారు. అండ్ ముఖ్యంగా ఈ విక్టరీ తోటి కోల్కతా లాస్ట్లో ఉన్నటువంటి కోల్కతా వాళ్ళు సడన్గా 5th పొజిషన్కి వెళ్ళిపోయినారు. అండ్ నెట్ రన్ రేట్ కూడా వాళ్ళది ప్లస్ అయిపోయింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రాక్ బాటంలో ఉన్నారు కనుక చాలా చాలా ప్రెషర్ ఉంటుంది. 4 మ్యాచెస్లో 3 డిఫీట్స్, 3 కన్సిక్యూటివ్ డిఫీట్స్ సడన్గా వాళ్ళను ప్రెషర్లోకి నెట్టేసింది. అండ్ దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ది కమింగ్ మ్యాచెస్.